హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం మటన్ ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. మనం ఈరోజు మట్టి కుండలో ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకోబోతున్నాం. ముందుగా తయారు చేసుకునే విధానం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఈ మట్టి పాత్రని అనేది పెట్టేసుకుందాం. ఇవి మనకి ఈజీగా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మనం వీటిని కర్రీస్కి లేదంటే మనం ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా ఒక 3 స్పూన్స్ వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం దీనిలో 1 స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకొని అలానే ఒక 2-3 పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఈ పసుపుని వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం మిక్సీ చేసుకొని వేసుకున్నట్టయితే మన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం దీనిపైన మూత అనేది పెట్టి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక 500 గ్రామ్స్ వరకు మటన్ అండి. దీన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, దీనిలోకి ఈ మటన్ని యాడ్ చేసుకుందాం. ఈ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వటానికి, కానీ మీరు ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నారంటే త్వరగానే అయిపోతుంది. మనం ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే ఇది అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదంతా మరొకసారి కలుపుకొని దీనిలో 1 పొటాటో అండి, ఒక బంగాళదుంపను చెక్కు తీసి కొంచెం పెద్ద సైజుగానే ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది కూడా అంతా కలిసే విధంగా మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఆలు అనేవి మనం ఈ స్టేజ్లో వేసుకుంటేనే మనకి మెత్తగా అవ్వవు, లేకపోతే అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం ఫైనల్లో ఆలూని అనేది యాడ్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మరొకసారి కలుపుకుందాం. ఇదంతా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు మనం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకొని మీరు స్టవ్ అనేది లోనే ఉంచుకొని మూత పెట్టి ఈ కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వాటర్ అనేవి కారం వేయగానే యాడ్ చేసే బదులు ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత యాడ్ చేసినట్టయితే మనకు కారం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి, మీకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా మరొకసారి మంచిగా కలుపుకుందాం. ఇది మనకి ఫుల్ బాయిలింగ్ అవ్వాలి. మనకి ఇది బాయిల్ అయ్యే స్టేజ్కి వచ్చేంత వరకు మనం లిడ్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు చూసారు కదా, మనకి బాయిల్ అవుతుంది. మనకి ఇలానే ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇది బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ మీరు మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు మీరు కుక్ చేసుకుంటూ ఉండాలి.
మీరు ఫైనల్గా ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మరొక 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా మన రసంలోకి మంచిగా వస్తుంది. కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.